యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేని బిడ్డలారు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో త్వరగా లేచి ప్రార్థన చేసుకున్నారు. వాక్యం ఏ వాగ్దాన ప్రభు మనతో మాట్లాడతాడని మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అద్భుతమైన దేవుడు ప్రతిరోజు కూడా ఈ వాగ్దానాల ద్వారాగా మిమ్మల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో ఉన్న వారందరూ కూడా ఆదరించబడుతున్నారు, దీవించబడుతున్నారు. దేని బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేకమైన గమనిక. రేపు 27వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి యేసయ్య సన్నిధి పాత వీరంపాలెంలో అద్భుతమైన మందిరం ఓపెనింగ్ జరగబోతుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కుటుంబాలుగా రండి. దేవుని యొక్క శక్తిని, స్వస్థతను అనుభవించాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. వేల మంది ప్రజలు రాబోతూ ఉన్నారు. కాబట్టి పరలోకపు సన్నిధిని, యేసయ్య సన్నిధిలో మీరు అనుభవించబోతూ ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా రావాలని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తారు. అందరికీ కూడా ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. పూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. యేసయ్య సన్నిధి నూతన మందిర ప్రతిష్ఠ ఆరాధన జూన్ 27వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు, సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు, దహించవాగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం పాత వీరంపాలెం, రంగంపేట మండలం. మరిన్ని వివరాలకు 9885336655 మరియు 9014156188. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ డానియల్ రాజ్ గారు, యేసయ్య సన్నిధి మినిస్ట్రీస్, పాత వీరంపాలెం. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభు మనకిస్తున్నాడు. నిన్ను రక్షించుచు ఎత్తుకుని వాడను నేనే. ఎంత అద్భుతమైన మాట దేవుడు మనతో మాట్లాడుతూ, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని ఎత్తుకునే దేవుడు. దేని బిడ్డలారా, మన చిన్నపిల్లలను చాలా మందిని ఎత్తుకోవాలని ఆశపడతాం. వాళ్ళని ఎంతవరకు మనం ఎత్తుకుంటామంటే మనం ఎత్తుకోగలిగినంత వయసు వచ్చినప్పుడు మాత్రమే. అయితే దేవుని వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, ముదిమి వచ్చిన తల మెరిసినా కానీ మిమ్మల్ని చంక పెట్టుకుని మోస్తానని దేవుడు వాగ్దానం ఈ రోజు అంటున్నాడు. ఆయన మిమ్మల్ని ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. దేవుడు మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీకున్న కష్టాలను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి, ఈరోజు నువ్వు తాత్కాలికంగా ఎదుర్కొన్నటువంటి శోధనలను బట్టి కొన్నిసార్లు కృంగిపోతున్నావేమో, కొన్నిసార్లు ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకని ఒకవేళ నువ్వు ఆందోళన ఉన్నావేమో, ప్రభువు నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడు నేనే. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు ఆయన తన చేతుల మీద నేను ఎత్తుకుంటాడు. శద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారికి అగ్ని అంటకుండా దేవుడు వారిని ఎత్తుకున్న దేవుడు ఈరోజు కష్టాలు, నిందలు, అవమానాలు, అప్పులని అగ్నిగుండంలో పడిపోయిన నిన్ను తన చేతుల మీద ఎత్తుకోబోతున్నాడు. ఈరోజు ఎక్కడ ఉండి వాగ్దానం వెంట ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారో కానీ దేవుడు మీ శోధనలో నుంచి, మీ శ్రమల్లోంచి, మీ కష్టాల్లో నుంచి మిమ్మల్ని ఎత్తుకోబోతున్నాడు. వాటన్నిటి నుంచి విడిపించబోతున్నాడు. మిమ్మల్ని ఎత్తుకొనుచు రక్షించేవాడని నేనే. ఆ రోజు అగ్నిగుండంలో వారిని ఎత్తుకున్నాడు, వారిని రక్షించాడు. ఈరోజు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు తన చేతులతో మిమ్మల్ని ఎత్తుకోబోతున్నాడు, అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఈ వాగ్దానం వింటుండగా దేవుని పట్ల నమ్మకం, విధేయత కలిగి ఉండండి. ప్రార్థన పూర్వకంగా, ఆత్మీయంగా, విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. దేవుడు తన వాగ్దానాన్ని పట్ల నెరవేర్చబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ శ్రమల్లోంచి నీ ఎత్తుకోబోతున్నాడు. అంతేకాదు నేను రక్షించబోతున్నాడు. బలమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో జరగబోతున్నాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము, నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయంలో వాగ్దానం విన్నారు. నేను ఎత్తుకొనుచు రక్షించేవాడు నేను అన్నావు. శ్రమల్లో, కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో పడిపోయిన వారందరినీ మీరు తమ చేతులతో ఎత్తుకుని రక్షిస్తున్న ప్రభు, వారందరూ రక్షించబడాలి, విడుదల పొందాలి, స్వస్థతలు పొందాలి. అలాంటి గొప్ప కార్యాలు మీరు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎత్తుకొనుచు రక్షించబోతున్నాడు. శ్రమల్లో, కష్టాల్లో మిమ్మల్ని అందరినీ తన చేతుల మీద ఎత్తుకోబోతున్నాడు, రక్షించబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.